హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కటింగ్ పార్ట్ అండి. ఇలా కుచ్చులంతా నేను రిమూవ్ చేసుకునేస్తున్నానండి. ఎందుకంటే మనము ఈ పళ్ళు పార్ట్ అనేది కూడా రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఇది బ్లౌజ్ బిట్టికి వేద్దాం అనుకుంటున్నానండి పళ్ళు పాటు. అందుకనేసి నేను పళ్ళు పాటు కూడా నేను రిమూవ్ చేసుకునేసి శారీ మొత్తం ఉంటే శారీలో నేను 2 మీటర్స్ తనీగా ఇద్దరు బేబీలకి కుట్టుకుంటున్నానండి. అందుకనేసి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను కటింగ్కి ఈజీగా కన్వెంట్గా ఉండడానికి. ఇలా పెట్టుకునేసి నేను బాటమ్ పార్ట్ వచ్చి 32 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 4 ఇంచెస్ మనము ఫోల్డింగ్ చేసి కింద పట్టీ పెడతామండి. అంటే కొంచెం ఎక్స్ట్రా పెద్ద వరకు కావాలి కాబట్టి అందుకని కింద కొంచెం పట్టీ పట్టుకుంటాము. అందువల్ల నేను 32 తీసుకున్నానండి. ఇలా పెట్టుకునేసి ఇటుపక్క అటుపక్క ఒక లైన్ మెజర్మెంట్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని దాన్ని లెవెల్గా పెట్టుకొని దీన్ని ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేసినాక ఎక్స్ట్రా పీసెస్ అంతా రిమూవ్ చేసుకునేస్తున్నానండి. రిమూవ్ చేసుకునేసి ఈ పార్ట్ని నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేసుకుంటానండి. ఇలా 2 మీటర్స్లో హాఫ్ అంటే 1 మీటరు నేను ఇలా సపరేట్ చేసుకునేస్తున్నానండి. సపరేట్ ఎందుకంటే ఈజీగా ఉంటుందనేసి. ఈ చిన్నపిల్లలు కదండి పెరిగేదానికి, అందువల్ల మనము సైడ్లు విడివిడిగా పెట్టుకుంటే ఎక్స్ట్రా పట్టుకునేదానికి కూడా ఫ్రీగా ఉంటుందండి. అందుకనేసి నేను బఫ్గా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. అందువల్ల నేను దీన్ని ఇలా సపరేట్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఇంకా లైనింగ్ పీస్ని నేను 2 ఫోల్డింగ్ చేసుకొని 2 మడతలుగా పెట్టుకున్నానండి. హైట్ వచ్చి పెట్టుకుని లైనింగ్ వచ్చి నేను టోటల్ లెంత్ వచ్చి 25 ఇంచెస్ పెట్టుకున్నానండి. దాంట్లో నేను 7 ఇంచెస్ రిమూవ్ అంటే ఒరిజినల్ కన్నా 7 ఇంచెస్ తగ్గించుకున్నాను. ఇక్కడ మనకు పెరిగే కొద్దికి ఒరిజినల్ కిందకి లైనింగ్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోవడం అండి. మనము కుట్టుకునేటప్పుడు మాత్రం మనకి అప్పుడు పడతాం కదా, పట్టిన తర్వాత ఎంత లెంత్ ఉంటుందో దానికి తగ్గ ఈ లైనింగ్ కూడా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని మీడియంగా ఒక 3 ఇంచెస్ గ్యాప్తో ఒరిజినల్కి లైనింగ్కి డౌను పెట్టుకునేసి స్టిచ్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుందండి. లేకపోతే కిందంతా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రిమూవ్ చేసుకునేసి నేను అది ఇంకో బేబీకి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా అండి, ఈ ఫోల్డింగ్ని నేను కట్ చేసుకునేస్తున్నానండి. కట్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గర వచ్చి 12 ఇంచెస్ అంటే నేను 4 మడతలు కదండి, 12లో అంటే 6 పెట్టుకున్నానండి. అలా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకునేసానండి. ఇంకా బాడీ పార్ట్కి వచ్చానండి. అంటే బ్లౌజ్కి లైనింగ్ అండి. ఇది బ్లౌజ్ పార్ట్కి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. నెక్ వచ్చి నేను 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ పెట్టుకునేసి ఒక లైన్ వేసుకున్నాను. షోల్డర్ కూడా 2.5 పెట్టుకున్నానండి. 2.5 పెట్టుకునేసి అలా లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ చంక్ డౌన్ వచ్చి 5.5 పెట్టుకున్నానండి. చంక్ డౌన్ 5.5 పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ డౌన్ ఫ్రంట్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ డౌన్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకునేసి ఒక రౌండ్ గీసుకున్నానండి. మనకు ఈ బాడీ పార్ట్ డౌన్ వచ్చి 16 ఇంచెస్ కావాలి. అంటే బ్లౌజు నేను 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనకు కావాల్సింది 14 ఇంచెసే అండి. ఇది ఇంకా ఫోల్డింగ్ కింద మనం మడతేసుకుంటాం కాబట్టి దానికి ఒక 1 ఇంచు పైన ఖర్చులకి అంతా కలిపి 14 ఇంచెస్కి వచ్చేస్తుందని అందుకని నేను 16 ఇంచెస్ పెట్టుకున్నానండి. పెట్టుకునేసి దీనికి నేను రౌండ్ నెక్ ఇచ్చుకున్నానండి. సో రౌండ్ నెక్ ఇచ్చేసి చంక డౌన్ కాడ మాత్రం ఒక 1 ఇంచ్ మాత్రమే రౌండ్ తీసానండి. తీసుకునేసి అలా పెట్టుకునేసి దీన్ని మనకు పెట్టుకొని మనకు పార్ట్ కట్ చేసుకునేయాలండి. కట్ చేసుకునేసినాక ఇలా బాడీ పార్ట్ లెంత్ వచ్చి 16 పెట్టుకున్నానండి. ఇటుపక్క కూడా 16 పెట్టుకునేసి దానికి ఆ లైన్కి ఈ లైన్కి కరెక్ట్గా లెవెల్గా పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకునేసి ఇక్కడ అంటే ఇక్కడ
షేప్ కావాలి కాబట్టి చంక డౌన్ నుంచి కింద బాడీ పార్ట్ మధ్యలో పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ మెజర్మెంట్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా షేప్ అంటే కరువు లాగా వస్తుంది. షేప్ డ్రా చేసుకొని ఈ మనకు కావాల్సిన బాడీని కట్ చేసుకునియండి. ఇలా స్లోగా కట్ చేసుకునియండి. పీస్ని ఇలా ఇక్కడ షేప్ దగ్గర మాత్రం ఈ 1/2 ఇంచ్ ఉంది కదా అండి, 1/2 ఇంచ్ చక్కగా ఇక్కడ నెక్ కాడ నుంచి ఎత్తుకోండి. కట్ చేయండి. కట్ చేసుకొని ఇక్కడ టర్నింగ్ కాడ జాగ్రత్తగా కొంచెం స్లోగా కట్ చేసుకోండి. ఇక్కడ షేపు కాడ లైన్ డ్రా చేసాం కదా అండి, ఆ లైన్ చుట్టూ ఆ లైన్ మీదే కట్ చేసుకునేయండి. ఇక్కడ మనకు క్రాస్ అంటే కొంచెం బ్రెండ్ అయినట్టు కొంచెం క్రాస్ వస్తుంది. అది షేప్కి మనం బ్లౌజ్ షేప్కి కావాలి కాబట్టి అందుకని అది పెట్టుకుంటామండి. ఇలా వస్తుంది. వచ్చినాక మనము ఆ పార్ట్ని రిమూవ్ చేసేయండి. ఇక్కడ అంటే ఫ్రంట్ పార్ట్లో మనము 1/2 ఇంచు లోతెత్తాం కదండి చంక, అందువల్ల 1/2 ఇంచు ఇక్కడ చంక దగ్గర లోతెత్తుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు డ్రా చేసుకోండి. అప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ప్రింట్ పడడానికి ఇక్కడే డ్రా చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ మీద అంటే బ్యాక్ పార్ట్ 5 ఇంచెస్ పెట్టుకున్నాను, ఫ్రంట్ పార్ట్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా అండి. అందువల్ల అండి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకొని ఒక డ్రా వేసుకోండి. కానీ ఇప్పుడే కట్ చేయొద్దండి, అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది ప్రింట్ పడాలనేసి నేను అలా ముందే డ్రా చేసుకున్నానండి. ఇదండి ఇలా ప్రింట్ పడింది కదా అండి. ప్రింట్ పడినప్పుడు మనము ఇక్కడ దాని మీదే 5 ఇంచెస్ దగ్గర లైన్ వేసుకొని షేప్ గీసుకోండి. ఇలా బాక్స్ లాగా లైన్ వేసుకొని అక్కడ రౌండ్ నెక్ ఇచ్చుకోండి. రౌండ్ నెక్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి మనము లోతెత్తాం కదా అండి, సో అందువల్ల లోతెత్తలేదండి నేను. బ్యాక్ పార్ట్ అలానే ఉంచేసి ఓన్లీ నెక్ మాత్రమే ఇలా షేప్ తీసుకుంటున్నానండి. మీకు గుర్తుండేదానికి బ్యాక్ పార్ట్ అనేసి మెజర్ చేసుకోండి, బి అనేసి కొంచెం గుర్తుండేదానికి రాసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ నెక్ ఎత్తాలి. నెక్ అనేది కింద దానికి ఎత్తద్దండి, పైన లైన్ ఉంది గీసుకున్నాం కదా షేపు, వేలు పెట్టుకోండి, అక్కడ వరకు ఎత్తుకోండి. అక్కడ ఎత్తుకునేసి ఇది కొంచెం మెజర్మెంట్ గుర్తుగా ఉండడానికి ఏదైనా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచు లోతుంది కదా అండి, 1/2 ఇంచు లోతెత్తేయండి. సో కరెక్ట్గా లెవెల్గా ఎత్తుకోండి, స్లోగా ఎత్తుకోండి, షేపు కరెక్ట్గా వస్తుంది. అలా షేప్ ఎత్తుకొనేసి ఇక్కడ చంక దగ్గర స్లోగా తిప్పుకొని చంక దగ్గర కూడా మెల్లిగా లోతెత్తేయండి. ఇలా లోతెత్తేసి ఆ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. గ్యాప్ ఏమైనా ఉందా, ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉందా లేదా అనేసి పెట్టుకునేసి 2 లెవెల్గా ఉంది అంటే సైడ్ పెట్టుకునేయండి. సైడ్ పెట్టుకునేసి నెక్స్ట్ హ్యాండ్ మనము 50 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా అడ్డంగా వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి 50 ఇంచెస్ తీసుకున్నాను. లాస్ట్లో ఒక 5 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోండి. ఆ 5 ఇంచ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి గుర్తుండడానికి. అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకొని మెల్లిగా ఎత్తుకోండి. మళ్ళీ మనం పళ్ళు పాటు ఉంది కదా అండి, ఇది జాకెట్ బిట్ అండి. పళ్ళు పాటు వచ్చి చిన్న బేబీకి వేసాము. ఈ పెద్ద బ్లౌజ్ బిట్ పెట్టుకునేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ బిట్కి, అది దీని మీద పెట్టుకునేసి మొత్తం దాన్ని